హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆంజనేయులు. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే కనుక ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెడ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్కి ఫ్రీగా సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మనకి గ్రామీణ డాక్ సేవక్ సెలక్షన్స్ కంప్లీట్ అయిన వెంటనే మనకి బీపీఎం పోస్ట్కి 25,000 సెక్యూరిటీ అమౌంట్, తర్వాత వచ్చేసి మిగతా పోస్టులకి 10,000 సెక్యూరిటీ అమౌంట్ మనము పే చేయాల్సి ఉంటుంది. అది కూడా మీకు క్యాష్ రూపంలో కాదని కూడా చెప్పాను. ఇక్కడ మరి క్యాష్ రూపంలో కాకపోతే ఏ రూపంలో మనం పే చేయాల్సి ఉంటుంది అంటే మనకి ఇక్కడ చూసామంటే ఫిడిలిటీ బాండ్ అండి. మనం ఫిడిలిటీ బాండ్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఫిడిలిటీ బాండ్ అంటే ఏంటంటే నేను ఇక్కడ మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను, ఒకసారి చూడండి. ఫిడిలిటీ బాండ్ అంటే a fidelity bond is a form of insurance protection that covers policy holders for losses that they incurred as a result of fraudulent acts by specified individuals. అంటే ఏం లేదండి, ఫిడిలిటీ బాండ్ అనేది ఒక రిస్క్ కవరేజ్ అనమాట. ఏదైనా కానీ ఫ్రాడ్లెంట్ జరిగినప్పుడు ఆ కంపెనీకి లాస్ అవ్వకుండా ఉండడానికి ఒక ఇన్సూరెన్స్ అనేది ప్రొటెక్షన్ ఉంటుంది. ఇక్కడ చూసారంటే కనుక ఇట్ యూజువలీ ఇన్సూర్స్ ఏ బిజినెస్ ఫర్ లాసెస్ కాస్డ్ బై ద డిస్హానెస్ట్ యాక్ట్స్ ఆఫ్ ఇట్స్ ఎంప్లాయీస్. అంటే ఎవరైనా కానీ ఎంప్లాయీస్ ఫ్రాడ్లెంట్ చేసినప్పుడు, లేదంటే అది డిస్హానెస్ట్ అంటే మనకి ఫోర్జరీ అవ్వచ్చు, లేదంటే థెఫ్ట్ అవ్వచ్చు, ఇలా ఏదైనా కానీ బిజినెస్కి లాస్ వచ్చినప్పుడు ఆ లాస్ని ఫుల్ఫిల్ చేయడానికి ఫిడిలిటీ బాండ్ అనేది యూజ్ అవుతుందండి. మీకు ఒకసారి ఇక్కడ పిక్టోరియల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసారంటే ఫిడిలిటీ బాండ్లో 3 పార్టీస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి డెబిటర్ అంటే మనము ఎంప్లాయీస్, తర్వాత వచ్చేసి ఆబ్లిజీ అంటే ఇక్కడ మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ అండి. ఏదైనా కంపెనీ అవ్వచ్చు, ఇక్కడ మనకి పోస్టల్ డిపార్ట్మెంట్. తర్వాత వచ్చేసి సెక్యూరిటీ, ఇది వచ్చేసి ఇన్సూరెన్స్ కంపెనీ. మనం వచ్చేసి ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో దాని ద్వారా మనకి ఒక బాండ్ తీసుకొని ఫిడిలిటీ బాండ్ వచ్చేసి మనము కంపెనీకి ప్రొడ్యూస్ చేస్తామండి. ఎప్పుడైతే మన ద్వారా కంపెనీకి లాస్ వస్తుందో అప్పుడు ఈ కంపెనీ అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ వెళ్ళేసి డైరెక్ట్గా ఆ బాండ్ని సెక్యూరిటీస్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ 25,000 బాండ్ వాల్యూ ఎంతైతే ఉంటుందో ఆ బాండ్ వాల్యూ వచ్చేసి లాస్ అయిన అమౌంట్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి లేదా ఏదైతే ఇక్కడ కంపెనీ ఉందంటే పోస్టల్ డిపార్ట్మెంట్కి పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఏమైనా కానీ ఎక్సెస్ అమౌంట్ ఉంటే కనుక ఆ ఎక్సెస్ అమౌంట్ని ఇన్సూరెన్స్ కంపెనీ మన నుంచి రికవరీ చేస్తుందండి. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే కనుక మీకు చెప్పినట్టుగా ఇక్కడ కనిపిస్తున్న రెడ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్కి ఫ్రీగా సబ్స్క్రైబ్ అవ్వచ్చు. సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫ్యూచర్లో ఏదైనా వీడియోస్ చేసినప్పుడు మీకు ఇమీడియట్గా మీ మెయిల్కి అప్డేషన్ వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కనుక ఈ కింద సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.